హాయ్ గైస్. నిన్న మండే బిగ్ బాస్ 9 ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. అందులో ఏంటంటే ఇమాన్యువల్ చాలా సరదాగా చాలా ఫన్ క్రియేట్ చేశాడు మనకి. అందులో యాక్చువల్ నాకు రీతు చౌదరి పెద్దగా నచ్చదు, కానీ రాత్రి ఎపిసోడ్లో ఏంటంటే ఇమాన్యువల్ రీతు చౌదరితో కూడా చాలా ఫన్ క్రియేట్ చేశాడు. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట మనది అని, ఇలాంటి సరదా జోకులు అంటే వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా హట్ అవ్వకుండా ఎంజాయ్ చేసి జోకులు చేస్తున్నాడు. చాలా బాగుంది. ఆ తర్వాత ఆయేషాతో చాలా సరదాగా, ఆ అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉంది ప్రస్తుతానికి. ఆ అమ్మాయి కూడా చాలా సరదాగా ఉంది. అయితే ఇమాన్యువల్ తనతో తనుజతో చాలా సరదాగా ఫన్ క్రియేట్ చేస్తూ చాలా బాగుందన్నమాట. ఆ మేకప్ల గురించి ఇలాగ చాలా సరదాగా అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్కి దివ్యల మాధురికి జరిగిన గొడవ అదేంటంటే 100% దివ్యల మాధురిది తప్పు. ఆమె లేటుగా వచ్చింది. ఆ తరువాత కూడా హౌస్లో కెప్టెన్ బాధ్యత వహిస్తాడు కాబట్టి అతను ఒక మాట కూర్చొని మాట్లాడదాం రండి అంటే ఆవిడ వీడు చెప్తే నేను కూర్చోవడం ఏంటో అన్నట్లుగా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆ తర్వాత ప్రతిదానికి గొడవ పడుతుంది. అంటే దివ్యల మాధురిదే ఎక్కువ మిస్టేక్ కనబడుతుంది అక్కడ. ఆ తరువాత విషయం ఏంటంటే మనకి నామినేషన్స్ అనమాట. నామినేషన్స్ టైంలో కూడా దివ్యల మాధురి ఈ తనుజ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది కదా, తనకెళ్ళి చెప్తుంది అనమాట దివ్యల మాధురి, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ని నామినేట్ చేయొచ్చు కదా, సుమన్ శెట్టి లాంటి వీక్ ప్లేయర్ని నామినేట్ చేయడం ఏంటి, ఇలాంటి సజెషన్స్ ఇవ్వడం. అంటే కొంచెం పాలిటిక్స్ చేస్తుంది ఆమె. బయటనే కాకుండా బిగ్ బాస్ హౌస్లో కూడా ఆమె పాలిటిక్స్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ రమ్య మోక్స. ఆ రమ్య మోక్స కూడా ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది అనమాట. కళ్యాణ్ని తనుజ గురించి ఎక్కువగా బ్యాడ్గా మాట్లాడడం. వాళ్ళిద్దరూ అలా బిహేవ్ చేస్తున్నారు. ఆ కళ్యాణ్ ఏంటి అలాంటి అబ్బాయి ఇలాంటి అబ్బాయి, తనుజతో అలా మూవ్ అవుతున్నాడు, అదే తనుజ మీద చెయ్యేసినట్లుగా నా భుజం మీద చెయ్యేస్తే లాగిపెట్టి చేతితో కొట్టేస్తాను, ఇలాంటివన్నీ ఆవిడ కొంచెం బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది అనమాట. ఆ తరువాత గౌరవ్ గుప్తా గురించి నాకు చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇతన్ని మరో ఆశా సైనిని బిగ్ బాస్ తీసుకొచ్చాడు అనిపించింది. అతను తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. ఇది తెలుగులో మాట్లాడలేకపోతే మనం ఓట్లు వేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. సో అతను టాప్ 5 దాకా వెళ్ళడం కష్టమే. నెక్స్ట్ నిఖిల్ నాయర్ని మనం చూసుకున్నట్లయితే అతను వైల్డ్ కార్డుల్లో వచ్చిన వాళ్ళు చాలా స్ట్రాంగెస్ట్ కంటెండర్ అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అతను టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది అతని బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట.